శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఇప్పుడు మనం 100వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము. సౌందర్యలహరి స్తోత్ర రాజాన్ని ఎంతో రసవత్తరంగా రచించి ముగించే ముందు శంకర భగవత్పాదులు అమ్మకు తన కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ సమర్పణాభావంతో తన స్తోత్రాన్ని సమర్పించుకుంటూ ఈ శ్లోకాన్ని రచించారు. సాత్వికమైన సాధన, పరమ పావనమైన భావన, నిర్మలమైన హృదయం, నిశ్చలమైన మనస్సు, వీటితో లలితాపరాభట్టారిక రాజరాజేశ్వరి పరాశక్తి అయిన ఆ తల్లిని తన భావనాశక్తితో ప్రసన్నం చేసుకున్నారు శంకరులు. భావజీవుల భావనాశక్తిలో భవాని నివసిస్తుంది అంటారు. సౌందర్యలహరి ప్రతి శ్లోకంలో అక్షర రమ్యత, భావుకత దర్శనమిస్తాయి. జన్మతః అద్వైత జ్ఞాన సంపన్నులైన శ్రీ శంకరులు తన ముగింపు శ్లోకంలో ఈ విధంగా పలుకుతున్నారు. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః సుధాసూతేశ్చంద్రోపల జలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. జనని, మాత అని సంబోధన. అమ్మ, నీ దయ వల్ల ఈ స్తోత్రం పూర్తి చేసి నీ దయ వల్లే దీన్ని నీకే సమర్పిస్తున్నాను. నీవిచ్చిన పలుకులు నీకే నివేదిస్తున్నాను అని వినయంగా, అహంకారం లేకుండా తాను రచించిన సౌందర్యలహరిని ఆ తల్లి పాద పద్మాలకు ఎంతో భక్తితో అంకితమిస్తున్నారు శంకరులు. ఇది ఎలా ఉందో కొన్ని దృష్టాంతాలతో వివరించారు ఆచార్యుల వారు. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః. దివసకరుడంటే సూర్యుడు. సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే అట్టి ప్రభాకరునకు భక్తులు ప్రదీప అంటే దివిటీల జ్వాలలతో మంగళహారతులు ఇస్తారు. మనకు వెలుగునిచ్చే సూర్యునకు ఆ వెలుగుతోనే మనము హారతులు ఇస్తున్నాము. ఇదే విధంగా నీవిచ్చిన వాక్కులతోనే నిన్ను స్తుతిస్తున్నాను. ఇందులో నా గొప్పదనమేమీ లేదమ్మా అంటున్నారు శంకరులు. ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. సుధాసూతే చంద్రోపల జలల వైరర్ఘ్యరచన. సుధాసూత అంటే చంద్రుడు. చంద్రకాంత శిలలు అనే ప్రత్యేకమైన రాళ్ళు కొన్ని ఉంటాయి. చంద్రుని వెన్నెల వాటిపై ప్రసరించగానే ఆ శిలలు కొద్దిగా కరుగుతాయి. ఆ కరిగిన నీటి బిందువులతో చంద్రుడికి అర్ఘ్యమిస్తారు. అంటే చంద్రుని వలన ఏర్పడిన నీటిని చంద్రుడికే సమర్పించినట్లు అమ్మ ఇచ్చిన వాక్ సంపదతో అమ్మను స్తుతించటం అని శంకరులు ఈ విధంగా పలుకుతున్నారు. జనని, నా పలుకులు నా నుంచి వచ్చినవి కావు. నీ నుంచి నాలోకి వచ్చిన పలుకులను మథనం చేసి వెలికి తీశానమ్మా. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. వెన్నెల పడితేనే చంద్రకాంతశిల కరిగినట్లు నీ కృప అనే వెన్నెల పడి నా హృదయం అనే శిల కరిగి స్తోత్ర రూపంలో వెలుపలికి వచ్చింది తల్లి అని ఎంతో వినయ విధేయతలతో శంకరులు అమ్మను స్తుతిస్తున్నారు. స్వకీయై రంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం. మనం సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ముందుగా సముద్రుడికి అర్ఘ్యమిస్తాము. ఒడ్డున నుంచుని దోసిలితో సముద్రపు నీటిని పట్టుకొని సముద్రంలోకి వదులుతాము. అంటే సముద్రుడి జలాన్ని సముద్రుడికే అర్ఘ్యంలా సమర్పిస్తున్నాము. జగజ్జనని ఇచ్చిన వాక్కులతోనే ఆ తల్లిని స్తోత్రం చేయటం కూడా ఇటువంటిదే అంటున్నారు. అవధులు లేని మహాసముద్ర జలం ముందు మన దోసిలి పట్టేంత నీరు ఎంత? శ్రీదేవి ఒక జ్ఞాన సముద్రం. ఆ దేవి కరుణతో ప్రసాదించిన జ్ఞానంతో స్తోత్ర రచన చేసి అది ఆమెకే అర్పించి
సంతృప్తి చెందుతున్నాను అంటున్నారు ఆచార్యుల వారు. త్వదీయాభిర్యాభిః తవ జనని వాచాం స్తుతిరియం. వాచాం జనని అంటే వాక్కులకు తల్లి అని భావము. శ్రీమాత వాక్ ప్రపంచానికి మూల కారణం. అకారం నుంచి క్షకారం వరకు అక్షరాలన్నీ అమ్మ రూపాలే. లలితా సహస్రనామావళిలో అమ్మను మాతృకా వర్ణరూపిణి అని, పరా ప్రత్యక్షితీరూప పశ్యంతి పరదేవత అని స్తుతించారు వసిన్యాది వాగ్దేవతలు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాల్లో భాసిల్లే సమస్త వాక్కులు అమ్మ నుంచే ఉద్భవించాయి. శ్రీమాత యొక్క అవ్యాజ అద్భుత అపార కరుణకు అనుగ్రహానికి పాత్రులయ్యారు శ్రీ శంకర భగవత్పాదులు. శ్రీదేవి పరాదేవి అని, ఆమెను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదని ఎంతో వినమ్రంగా భక్తిభావంతో ఈ స్తోత్రరాజాన్ని పరిపూర్ణం కావించారు శ్రీ శంకరులు. పరాశక్తి, ఆదిశక్తి, మూలశక్తి ఏ పేరుతో పిలిచినా ఆ తల్లి ఒకే చిచ్చక్తి. ఈ ప్రపంచమంతా ఆ చిచ్చక్తి విలాసమే. మనం ఏ పని చేస్తున్నా ఇది నేను చేయటం లేదు, నాలోని అమ్మ చేయిస్తుంది అనే నిర్లిప్త భావంతో చేస్తే అదే ఈశ్వరారాధన అవుతుంది, అదే అమ్మ ఆరాధన అని మనం గ్రహించాలి. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. ప్రతిక్షణం నన్ను వెన్నుతట్టి ఈ నా ప్రయత్నాన్ని సఫలీకృతం చేసిన ఆ లలితమ్మ తల్లి పాద పద్మాలకు నా నమస్సుమాంజలులు. అడుగడుగునా నాకు సహకరించి తోడ్పడిన నా కుటుంబ సభ్యులకు, ఎంతో ఓపికగా ఈ ఎపిసోడ్స్ అన్నీ విని నన్ను ప్రోత్సహించిన మా శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీమాత్రే నమః. ధన్యవాదం.